మా అఖిల ప్రియ గారికి నమస్కారం అండి. నా పేరు త్రివేణి. మా ఊరు సొద్దపల్లి గ్రామం, గుంటూరు జిల్లా సీర్పల్లి మండలం. మా ఎమ్మెల్యే గారు ధూళిపాళ నరేంద్ర గారండి. నా భర్త ఇద్దరు ఆడపిల్లలు, నాకు ఆరోగ్యం లేదని మా చిన్నమ్మాయి పుట్టినప్పుడు వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి కూడా నేను అందరినూ పెన్షన్ కోసం వైసీపీ ప్రభుత్వం కాడి నుంచి అడుగుతూనే ఉన్నాను. ఎవరు కూడా పట్టించుకోలేదు. టీడీపీ ప్రభుత్వంలో కూడా అడిగాను, కాగితాలు ఇచ్చాను. నా కాగితాలు పైకి పోనీయకుండా ఇక్కడ ఆపేసేశారు. ధూళిపాళ నరేంద్ర గారిని కలిసినప్పుడు బడ్జెట్ వచ్చినప్పుడు పెడతానమ్మా, మందుల కాగితాలు పెట్టండి, మందులు ఇప్పిస్తాను అని చెప్పారు. కానీ ఆయన పట్టించుకోలేదు, ఏమీ సమాధానం కూడా ఇవ్వలేదు. ఒక ఎమ్మెల్యేగా అందరికీ ఉపయోగపడాలి అని అందరూ ఓట్లు వేస్తారు మేడం. నేను ఒక్కదాన్ని ఇస్తే ఆయన గెలిచారని నేను చెప్పను, అందరూ వేస్తేనే గెలిచారు. కానీ ఆయన ఉపయోగపడేది మాత్రం కొందరికి, కేటగిరీకి ఇద్దరు కాడికి పనులకు చెప్తాడు మేడం ఎమ్మెల్యే గారు. అటు నుంచి ఆ మధ్యలో నుంచి ఆయన వెళ్ళిపోతారు. ఇటు మా కాపులో లెక్కల్లోకి ఇటు మాత్రం ఆయన ఎప్పుడు వచ్చి, ఏంటమ్మా మీ సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఏదన్నా సమస్యలు ఉంటే చెప్పండమ్మా నేను తీరుస్తానని ఎవరిని అడగలేదు. ఆయన అటు నుంచి అట్టే వస్తారు, అటే చూసుకొని అటే వెళ్ళిపోతారు. ఆ కేటగిరీలో కూడా ఇద్దరు చెప్పారు, ఆ ఇద్దరు పనిచేయరు. మేడం, నేను ఎన్ని సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం కాడ నుంచి పోరాడుతూనే ఉన్నాను. ఇప్పుడు ఎన్నో వీడియోలు పెట్టాను, ఒక్క వీడియో కూడా రెస్పాండ్ అనేది లేదు మేడం. ఒక ఎమ్మెల్యేగా నిమ్మల రామానాయుడు గారు ఎలా ఉన్నారో, అలా లోకేష్ గారు ఎలా ఉన్నారో అలా ఎవరు ఇక్కడ లేరు. మరి పవన్ కళ్యాణ్ గారిని అర్థిస్తూ కూడా పెట్టాను. ఇక్కడ నాయకులు అందరూ ఉన్నారు, జనసేన నాయకులు ఉన్నారు, వైసీపీ నాయకులు, టీడీపీ నాయకులు అందరూ ఉన్నారు. కానీ ఎవరు సమాధానం ఇవ్వలేదు. మీ పిఏ గారిని ఫోన్ చేస్తే ఎవరో నాకు తెలియదు మేడం. ఆయన ఫోన్ ఎత్తి మీ ఎమ్మెల్యే గారే చేయాలమ్మా అన్నారు. లోకేష్ గారు మా వీడియోలన్నీ కూడా నేను చూశాను. కనీసం వైసీపీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు కూడా ఆయన సాయం చేశారు. అనే అర్థం భేదం లోకేష్ గారి దగ్గర లేదు మేడం. అది మీ ఎమ్మెల్యే గారిని కనుక్కోమన్నారు. ఫోన్లో ఎత్తిన ఆయన మా ఎమ్మెల్యే పట్టించుకోడు. ఒకవేళ బడ్జెట్ వచ్చినప్పుడు పెట్టినా నా కాగితాలు మాత్రం పైకి పోవు. మా అమ్మ టీడీపీ వార్డు నెంబర్గా ఇప్పటికి 5 టిప్పుల నుంచి 3వ వార్డు నెంబర్గా, పంచాయతీ వార్డు నెంబర్గా ఇది 5 టిప్ మేడం. పంచాయతీ వార్డు నెంబర్గా చేస్తూనే ఉంది. అయినా కూడా సర్పంచ్ గారు కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. గత ప్రభుత్వంలో రోషి గారు మా ఊరు కళ్యాణ మండపానికి వచ్చారు. ఆయన వచ్చినప్పుడు కూడా ఆయన కలిశాను. ఆయన విజిటింగ్ కార్డు ఇచ్చాడు. ఆయన విజిటింగ్ కార్డు తీసుకొని పంచాయతీ ఆఫీస్ కాడికి వెళ్ళినా ఇదేం పని కాదమ్మా అని అప్పుడు కూడా కాగితాలు తీసుకున్నారు, పెట్టించారు, చేశారు. కాగితాలు మాత్రం పైకి పోలేదు మేడం. ఆయన ఇచ్చిన విజిటింగ్ కార్డు కూడా నా దగ్గర ఉంది. ఆ ఎమ్మెల్యే ఆయనే చెయ్యాలి అని మాత్రం ఏ రూలు లేదు. దయచేసి లోకేష్ గారి ఆశయాలు మాత్రం అక్కడ గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు మాత్రం అక్కడ గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు గారి ఇప్పుడు మీరు ఫోన్ నెంబర్ ఇచ్చి ఎవరికైనా హెల్ప్ లైన్ అయితే సాయం చేస్తాను, ఎవరికైనా సమస్య ఉన్నా అని అన్నారు. అక్కడ ఫోన్ లిఫ్ట్ చేసిన ఆయన మాత్రం బడ్జెట్ వచ్చినప్పుడు అది మీ ఎమ్మెల్యే గారినే కలిసి పట్టుకోవాలమ్మా అన్నారు. నాకు ఉండడానికి ఇల్లు లేదు. మా సొంత పిల్లలు ఎవరి పనులు వాళ్ళు తప్ప, ఎవరో బాగా ఇన్స్పిలైన్ పలుకుబడి ఉన్న వాళ్ళకి మాత్రం తప్పనిచ్చి మా పాటు అటు ఇటు కానీ వాళ్ళకి ఎవరు పట్టించుకోరు మేడం. దయచేసి మీరు నాకు చెయ్యొద్దు. మా ఎమ్మెల్యే గారు చెప్పిన ఆయన ఏం రెస్పాండ్ అవ్వడు, ఇట్లాంటి ఆయన పట్టించుకోడు. ఆయనకి ఇష్టమైన వాళ్ళకి మాత్రమే పనులు జరుగుతాయి. ముఖ్యంగా కాపుల్లో మాకు మాత్రం ఎట్టి పని జరగదు మేడం. దయచేసి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి మీరు నాకు సాయం చేయొద్దు. ఒక్క మాట సాయం మాత్రం, సాటి స్త్రీగా ఎక్కడున్న వాళ్ళకైనా, ఎక్కడెక్కడో దేశాలు దాటి అక్కడ చిక్కుకుపోయిన వాళ్ళని కూడా లోకేష్ గారు స్పందించి ఇక్కడికి వచ్చేలా చేశారు. దయచేసి లోకేష్ గారిని స్ఫూర్తిగా తీసుకోండి. వైసీపీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా లోకేష్ గారు సాయం చేశారు.